100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయ్ ఏమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు? బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరుగుండ్రి, ధన 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 15 గుద్దురే గుద్దుడు అన్నాడు. నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు. ఇంకెన్ని నరికిండు మోడీ అన్నాడు. 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 కల్లా డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినోడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లల్లా 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరక. బుల్లెట్ రైలు ఉరికిస్తా దేశంలో అన్నాడు. కానీ మనకు మామూలు రైలు దిక్కులేదు. ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది, వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది. ఇక బండి సంజయ్ మర్చిపోయిండు, ఆయనకి యాదిగూడు లేదు, కనీసం సోయిగూడు లేదు. లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. వినోదన్న ఉంటే ఈ పాటికి వేములవాడ మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే. మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైలు కాదు కదా, మామూలు రైళ్లకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు, ఇన్ని మాటలు చెప్పిండే, ఒక్కటన్నా అయిందా మోడీ గారు? నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు, తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మోసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇదే మోడీ కదా తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు మాట అన్నాడు. ఆ మాట భద్రాచలంలో మన 5 మండలాలను మనను అడగకుండా, కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రలో కలిపినోడు నరేంద్ర మోడీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట, ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా జాతీయ ప్రాజెక్టులకు, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా ఉన్నే ఎత్తేసిండు. ITIR ఉండే హైదరాబాద్ చుట్టూ, దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ 10 ఏళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ. ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు, ఏం చేసిండు అని మీరు అడగచ్చు. నేను 2 విషయాలు చెప్తా. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు 2014లో సిలిండర్ ధర $400. ఇవాళ సిలిండర్ ధర $1200. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు. మన భారతదేశంలో మరి మీకు తెలుసు, మన దగ్గర గ్యాసు, పెట్రోల్, డీజిల్ దొరకదు. బయటికెళ్ళి ముడి చెమురు కొనుకొచ్చుకొని ఇక్కడ రిఫైనరీలో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ తయారు చేసుకొని మనం మనకాడ అమ్ముకుంటాం. ఏడ దొరుకుతుంది ముడి చెమురు? గల్ఫ్ దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చెమురు ఒక డ్రమ్ము, ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే $16 తగ్గింది, $84లకు వచ్చింది. ఏ ముడి చమురులకెళ్ళైతే పెట్రోల్, డీజిల్ తయారవుతుందో దాని ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? ₹60 డీజిల్ 105 అయింది, ₹70 పెట్రోల్ 110 అయింది. దాంతో అన్ని పిరమైనవి. ఈడికెళ్ళి వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలి. బస్ కిరాయిలు, డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమైతుంది, ఉప్పు పిరమైతుంది, నూనె పిరమైతుంది,
చింతపండు పిరమైతుంది, బస్ కిరాయిలు పిరమైతాయి. ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు మరి? ఎట్లయింది 60 రూపాయలు 105, 70 రూపాయలు 110 అంటే అందులో రాష్ట్రాలకు వాటా ఇయ్యడు. పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు, ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి. అందుకే ఏం చేసిండు? సెస్సులు వేసిండు. సెస్సులు, సుంకాలు, ప్రత్యేక సుంకం. ఆ సుంకం ఏమనేసిండు? మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో మనందరి ముక్కు విండి ఎవరెవరైతే బండ్లు నడుపుతారో, ఎవరెవరైతే ఆటోలు నడుపుతారో, ఎవరెవరైతే ట్రాక్టర్లు నడుపుతారో, టాక్సీలు నడుపుతారో, కార్లు నడుపుతారో, లారీలు నడుపుతారో అందరి ముక్కు విండి ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ. ఆ 30 లక్షల కోట్లల్లో అంటే జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు. వీడికెళ్ళి మీరు వేములవాడకి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు 2 మార్గాలు. ఒకటి సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోవచ్చు, లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు. కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే 2 దగ్గరలో టోల్ కట్టాలి. కట్టాలనా లేదా? ఎంత కట్టాలి? రాను ఓను కలిపి 360 రూపాయలు కట్టాలి. సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే, దీని మీద కూడా టోల్ కట్టాలి. రాను ఓను కలిపి 150 రూపాయలు కట్టాలి. మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలేవయ్యా మోడీ గారు? మరి మళ్ళా మా తోలు వలిచి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు. ఏం చేసిండు? ఎవరికైనా 30 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు అంటే సగం అదానీలకు, అంబానీలకు వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఈ విషయం మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఆయన ఎందో గొప్పోడు, ఆయన ఏందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది. దయచేసి ఆలోచించండి. అన్ని పిరం చేసి రూపాయి విలువను పాతాళంలోకి తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలోని కులము మతము అదే మెయిన్ అన్నట్టుగా, అదే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఇప్పుడు నేను అడిగినట్టు 5 పైసలు పని చేసినావా బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావు అనుకో, ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. అదొక్కటే ఎరక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం. వాళ్ళేమో ఊరికి 2-3 ఉండరు. కానీ ఆ 2-3 వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు పంచుతాడు, వాడే జాండాలు పెడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4 జెండాలు పట్టుకొని 8 జెండాలు పట్టుకొని ఆగమాగని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? మరి ఏమైతుంది? ఎందుకైతుంది ఇట్లా? మరి 100 మంది ఉన్న మనం, 150 మంది ఉన్న మనం ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటే ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇది వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద నల్లది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలేదు.